జై గురుదేవ్. జై గురుదేవ్. జై గురుదేవ్. నా వాయిస్ వినిపిస్తుందా? వినిపిస్తుందండి. జయ గురుదేవ్. ఓకే ఓకే. సో థ్యాంక్ యూ ఒక అద్భుతమైన కార్యక్రమానికి ఆహ్వానించినందుకు. సో ఈ ప్రోగ్రాం గురించి ఏంటంటే మీరు అందరి గురువుల గురించి అందరికీ తెలియాలి అని ఒక సదుద్దేశంతో ఈ కార్యక్రమం చేస్తున్నారు. అడిగారు గురూజీ గురించి అని. సో మా గురూజీ ఆయన పూజ్యశ్రీ వేషి ప్రభాకర్జీ. నాకు తెలిసింది, నేను ఫస్ట్ ఒక జ్ఞానాన్ని నేర్చుకున్నాను ఒక గురువు ద్వారా, అంటే మా గురూజీ రిషి ప్రభాకర్జీ ద్వారా. ఆ తర్వాత మీరు ఎలాగైతే అందరికీ తెలియపరచాలని అనుకుంటున్నారో అందరి గురువుల గురించి, అలా నేను ఇంకెంతోమంది గురువుల దగ్గరికి వెళ్ళాను. ఆ జ్ఞానం ఏంటి, ఆ సాధన ఏంటి అని తెలుసుకున్నాను, ఆ సాధనలు చేశాను. సో సాధారణంగా ఎలా ఉంటుందంటే, ఏ శిష్యుడికైనా వాళ్ళ గురువు గారు చెప్పింది అది బెస్ట్. ప్రపంచంలో అమ్మ అమ్మనే, అయినా మా అమ్మనే. అలా ప్రతి ఒక్కరికి ఆ అనుబంధం అలా ఉంటుంది. ఎందుకంటే సాధన యొక్క రుచి, సాధన దొరికింది తన గురువుల వల్ల కనుక ఆ భక్తి, ఆ జ్ఞానం యొక్క విశిష్టత, ఆ జ్ఞానం యొక్క అభ్యాసము అనేది ప్రతి ఒక్క శిష్యుడికి ఉంటుంది. నేను అలాగే, ప్రతి ఒక్కరూ అలాగే ఇన్ఫ్యాక్ట్. సో నాకు ఈరోజు ఒక అవకాశం దొరికింది. ఆ అవకాశం ఇచ్చినందుకు చాలా కృతజ్ఞతలు. బేసిక్ బయోగ్రఫీ ఏంటంటే, గురూజీ ఆయన బెంగళూరు వాస్తవ్యులుగా ఉండేవాళ్ళు. బెంగళూరులో పుట్టి పెరిగి ఒక ఏరోనాటికల్ ఇంజనీరింగ్ చేశారు. ఆ తర్వాత కెనడా వెళ్ళారు, అక్కడ MBA చేశారు. ఒక కంప్యూటర్ సైంటిస్ట్గా ఉన్నారు. అయితే ఆ రొటీన్, ఆ లైఫ్లోంచి బయటికి రావడానికి ఆయనకు చిన్నప్పటి నుంచి ఉన్న ఒక ఆధ్యాత్మిక అనుబంధం అనేది సహకరించింది. మరి అమ్మగారు రమాదేవి అమ్మ ఒక గురువు గారికి శిష్యురాలిగా ఉండేవారు. ఆయన పేరు భగవాన్ శ్రీ విశ్వేశ్వరయ్య గురూజీ. ఆ గురూజీ తల్లితో పాటుగా ఆ గురూజీని దగ్గరికి వెళ్తూ ఉండేవారు, కానీ ఒక చిన్న పిల్లవాడుగానే. కానీ ఆధ్యాత్మికత అనేది ఉంది లోపల. తర్వాత ఆయన రియలైజ్ అయ్యారు, ఏంటి నేను ప్రపంచంలో ఏం చేస్తున్నాను, ఇది కాదు, ఏదో చేయాల్సింది ఉంది కదా అని. అక్కడ ఇంకొక గురువు గారు పరిచయం. ఆయన మహర్షి మహేష్ యోగి. ప్రపంచానికి సుపరిచితులైన గురువులు ఆయన ట్రాన్సెండెంటల్ మెడిటేషన్ అనే ఒక సిస్టమ్ని నేర్పించేవాడు. ఇవన్నీ ఏంటంటే డిఫరెంట్. ఎంతోమంది గురువులు వాళ్ళ అనుభవం నుంచి వాళ్ళ సాధన మార్గాన్ని ఈ ప్రపంచానికి ఉపదేశించారు. బేసిక్గా సాధన అంటే ఒకటే, మార్గాలు ఎన్నో ఉండొచ్చు. సో మహర్షి యోగి యొక్క గొప్పతనం ఏంటంటే, ఆయన ప్రపంచానికి ధ్యానం అనేదాన్ని శాస్త్రీయంగా పరిచయం చేశారు. అప్పటి వరకు మనకు భారతదేశంలో ధ్యానం అనేది ఆధ్యాత్మికతకు సంబంధించిన ఒక అంశం మాత్రమే. ఓకే, సో దాన్ని శాస్త్రీయంగా ఎంతోమంది సైంటిస్టులను కూర్చోబెట్టి, డాక్టర్లను కూర్చోబెట్టి పరిశోధనలు కూడా చేయించి, ధ్యానం చేస్తే ఏం జరుగుతుంది, ప్రాణాయామంలో ఏం జరుగుతుంది,
ఆసనాలు చేస్తే ఏం జరుగుతుంది అని ఒక సైంటిఫిక్ డేటాను తీసి దాన్ని ప్రపంచానికి పరిచయం చేసిన తర్వాత నిజంగా ప్రపంచంలో ఎంతోమంది ఈ సాధనలకు రావడానికి చాలా ఈజీ అయిపోయింది. ఎందుకంటే మనిషి బుద్ధి నుంచి చాలా దూరం వెళ్ళిపోయాడు. ఆ బుద్ధిని కన్విన్స్ చేయాలి. ఇప్పుడు కూడా మనం రకరకాలుగా ఎన్నో రకాలుగా చేస్తున్నది అదే. ఓకే, ఊరికే రండి కూర్చోండి ధ్యానం చేయండి అని చెప్పలేకపోదు. ఓకే, ఎందుకంటే రండి మీరు ఆరోగ్యంగా ఉంటారు, ఓకే, మీరు ఫస్ట్ ప్రశాంతంగా ఉంటారు. సో ఒక కారణం చెప్పాలి. బుద్ధికి ఏంటంటే దాన్ని కన్విన్స్ చేయాలి. నిజానికి ధ్యానం కన్విన్స్ చేయాల్సిన అవసరం లేని విషయం. అది అతి సహజమైన విషయం. సహజంగా ప్రతి జీవికి ప్రతి మనిషికి ఉండే ఒక స్థితి, ఉండవలసిన కాదు, ఉన్న స్థితి యాక్చువల్గా. ఓకే, మనం బుద్ధి ద్వారా దాన్ని దూరం చేసుకున్నాం. సో గురూజీ కూడా మహర్షి యొక్క దగ్గర శిష్యులుగా ఉన్నారు. చాలా డీప్గా సాధన చేశారు. జస్ట్ లైక్ మన రవిశంకర్ గురూజీ ఉన్నారు కదా, ఆయనలాగానే ఆయన కూడా చేశారు. ఆయన కూడా మహర్షి యొక్క శిష్యులు. ఇద్దరు కలిసి కూడా మా గురూజీ ప్రభాకర్జీ అండ్ రవిశంకర్జీ కలిసి కూడా ముందు టీఎం అనేది ఇక్కడ ఇండియాలో కూడా చాలా కాలం వాళ్ళు టీచ్ చేశారు. తర్వాత వాళ్ళ సంస్థల ద్వారా, సంస్థ అనేది వేరు. సంస్థ ఏంటంటే ఒక మాధ్యమం, ఒక ప్రపంచానికి అందరికీ సులువుగా చేర్చడానికి ఒక మార్గం. కానీ అది కాదు ముఖ్యం, వాళ్ళ సాధన. గురూజీ ఈ సాధన చేస్తున్నప్పుడు ఈ గాట్ సమ్ ఎన్లైటెండ్ ఇంటూ ఏ గ్రేట్ ఎక్స్పీరియన్స్. అది సమాధి. గురూజీ అప్పటి వరకు సమాధి అనేది చాలా ఉత్కృష్టమైంది, కఠినమైంది. ఎన్నో సాధనలు చేసిన తర్వాత చివరికి అష్టాంగ యోగాల్లో కూడా చివరికి సమాధి అని ఉంటుంది చూడండి, అది సులభమైంది కాదు అనే ఒక అవగాహన ఉండేది. గురువు దాన్ని ఏం చేశారని చాలా సింప్లిఫై చేశారు, చాలా సింపుల్గా ప్రపంచానికి పరిచయం చేశారు తన యొక్క సాధన నుంచి, అనుభవం నుంచి. సో దాని ద్వారా ఆయన సిద్ధ సమాధి యోగా అనే ఒక కోర్సు మూలకంగా ఈ ప్రపంచానికి తన యొక్క మౌనాన్ని, సాధనని ఈ ప్రపంచానికి అందించారు. దాన్ని ఎన్నో లక్షల మంది డైరెక్ట్గా స్వీకరించిన వాళ్ళు ఉన్నారు. ఓకే, ఇండైరెక్ట్గా కూడా చాలా మందికి అది దొరికింది. గురూజీ ఈ జ్ఞానాన్ని నేను మాత్రమే ఇస్తున్నాను, నాది మాత్రమే అని చెప్పలే. నిజమేంటంటే సత్యం అది. సాధన అనేది ఏ వ్యక్తికి సంబంధించింది కాదు, ఈవెన్ గురువుకి కూడా సంబంధించింది కాదు, అది భగవంతుడి. ఓకే, భగవంతునిలో ఎలా ఐక్యం అవ్వాలి అనే దానికి సంబంధించింది సాధన ఇది. గురువుకి సంబంధించింది కూడా. గురువు ఏంటంటే ఒక మాధ్యమం. వాళ్ళకి తెలుసు, అది నిజమైన ప్రతి గురువుకి ఆ విషయం తెలుసు. ఇది నేను ఊరికే ఇది నిమిత్తం మాత్రం, నేను నా ద్వారా ఇది దొరుకుతుంది కానీ నేను ఇస్తున్నా అనేది ఆ గురువులకు నిజంగా ఉండదు. మనం ఏం చేస్తామంటే మన భక్తి కొద్దీ, మన ప్రేమ కొద్దీ శిష్యులము మా గురువుజీ ఇది మా గురి జ్ఞానము అని చెప్తాం. ఓకే, సో నేనేం చెప్తున్నానంటే అవును మా గురుజీ జ్ఞానం ఏంటంటే ఆ సమాధి. ఏంటి సమాధి అంటే చాలా సులువుగా ధ్యానం అనేది ప్రపంచానికి పరిచయం చేసింది ఆయన అయితే, ఇక్కడ భారతదేశంలో ఎంత సులువుగా మీరు ఊరికే కళ్ళు మూసుకుని ఒక 15 నిమిషాలు కూర్చుంటే ఆ స్థితిలోకి వెళ్ళిపోతారు. అది కఠినమైంది కాదు, అదేదో చేసేది కూడా కాదు. ఇట్ ఈస్ ఎ స్టేట్ ఆఫ్ నాన్ డూయింగ్. మెడిటేషన్ అంటే ఏంటంటే ఇంకేదో చేయడం కాదు. మనము మన బుద్ధి ద్వారా ఎప్పుడు ఏదో ఒకటి చేస్తూనే ఉన్నాం. ఎందుకు చేస్తున్నాం? బుద్ధి చేసే పని ఏంటి? బుద్ధి చేసే పని ఏంటి అంటే మనసు ద్వారా
మీకు తెలిసిన ప్రతి విషయాన్ని విశ్లేషించి దాన్ని నిర్ణయిస్తుంది. అనాలిసిస్ అండ్ జడ్జిమెంట్. ఇప్పుడు మీరు ఏదో వింటున్నారు, వినేదాన్ని కూడా అనాలిసిస్ చేస్తుంది. తర్వాత ఓకే ఇది ఓకే, ఇది మాత్రం నాట్ ఓకే. సో ఈ జడ్జిమెంట్ అంటే అర్థం ఏంటంటే ప్రతిదాన్ని ద్వంద్వత్వంలోకి నెట్టేస్తుంది. ఓకే, ద్వంద్వత్వము అంటే ఏంటంటే ఇది బాగుంది, బాగలేదు, ఇది సుఖము, ఇది దుఃఖము, ఇది మంచి, ఇది చెడు, ఇది ఓకే, ఇది నాట్ ఓకే. సో బుద్ధి అంటే ఏం చేస్తుంది బేసిక్గా అంటే మనల్ని ఒక అసత్యం వైపు నెట్టేస్తుంది. ఏ విషయంగా ఇది మంచి లేదంటే ఇది చెడు, ఇది సుఖం, ఇది దుఃఖం అని మనం నిర్ణయిస్తున్నామో అదంతా నిజానికి కంపారిటివ్ అన్నమాట, రిలేటివ్, సత్యం కాదు. ఓకే, ఒక కాయిన్ అంటే ఏంటి అంటే బొమ్మనా బొరస అని నిర్ణయించినాం అనుకో, అది అసత్యం అవుతుంది. అది ఏదో ఒకటి కాదు, ఒకవైపు కాదు అది. ఓకే, కానీ బుద్ధి అట్లా ఖచ్చితంగా చెప్పేస్తుంది, మనం అదే నమ్మేస్తాం, అది ఫిక్స్ చేసుకుంటాం. ఇక ముందు జీవితం అంతా ఈ అసత్యం ఆధారంగా వెళ్తుంది. సో ఇది ఎలా అర్థం కావాలి అంటే నాకు ఈ రెండింటితో సంబంధం లేదు అని ఊరికే ఉండగలిగితే. సో సమాధి అంటే అర్థం ఏంటంటే సమత్వమైన బుద్ధి. సమ ప్లస్ ధి, సంస్కృతంలో ధి అంటే బుద్ధి. సమత్వంలో ఉంటే అర్థం ఏంటంటే నువ్వు దానికి అవసరం లేదు, దాన్ని ఉపయోగించాల్సిన అవసరమే లేదు. యు ఆర్ ఇన్ ద సెంటర్. సమత్వం ఎక్కడ ఉంటుంది? సెంటర్ నుంచి ఉంటుంది. యు ఆర్ నాట్ నీ బుద్ధి ద్వారా ఇటువైపు కానీ అటువైపు కానీ ఏదో ఒకవైపు వెళ్ళట్లేదు. ఓకే, అలా ఉండగలిగిన ఒక ప్రజ్ఞా స్థితి ఏదైతుందో, కాన్షియస్ స్టేట్ ఏదైతుందో దాన్ని సమాధి అంటారు. ఓకే, సో when you are in pure consciousness, ఆ ప్యూర్ కాన్షియస్ స్టేట్, అవుట్ ఆఫ్ యువర్ సైలెన్స్, నువ్వు ఇటువైపు కానీ అటువైపు కానీ వెళ్ళలేదు. అలాంటి స్థితిలో ఉన్నప్పుడు నువ్వేం చేయాలా అంటే నువ్వేం చేయాల్సింది లేదు, అకర్మ అంటాం. ఓకే, అకర్మ స్థితి. కర్మ ఎందుకు చేస్తున్నాము ఈ ప్రపంచంలో మనము అంటే ఏదో సరిగా లేదు, దాన్ని మార్చాల. ఓకే, మార్చడానికి నువ్వు కర్మ చేయాలి. సో ఈ సరిగా లేదు అనే స్థితి లేదు, అంత బాగానే ఉంది అనుకోండి. అంత బాగానే ఉన్నప్పుడు ఏం చేయాలి? ఏం చేయాల్సిన అవసరం, దాన్ని అకర్మ అంటారు. మన శాస్త్రాల్లో ఏముందంటే అకర్మ ఇవ మోక్ష. మోక్షం అంటే ఏంటంటే అకర్మ. మనిషి జీవితం యొక్క ఉద్దేశ్యం ఏంటి? వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ హ్యూమన్ లైఫ్ అంటే మన శాస్త్రాల్లో చెప్పింది మోక్ష సాధన. ఇంకేం లేదు, ఇంకేమో చెయ్యాలి అని చెప్పలేదు, ఎక్కడే చెప్పాల. ఓకే, ఎక్కడ చెప్పబడలేదు. ఏం చేయాలి? మోక్షం అంటే ముక్తి, ఫ్రీడమ్ అంటే నీ ఇష్టం వచ్చినట్టు ఏదో చేసుకుంటూ వెళ్ళడం కాదు. ఫ్రీడమ్ అంటే ఏమి చేయకుండా ఉండగలిగిన ఒక స్థితి ఫ్రీడమ్. సో అదే సమాధి. సో దాన్ని సులువుగా గురువుజీ అందించారు. 2 రకాలుగా అందించవచ్చు ఈ సమాధి. ఓకే, ఒకటి ఏంటంటే కళ్ళు మూసుకోండి, ఊరికే ఉండండి. కానీ ఆల్రెడీ ఒక వేగం ఉంది మనసుకి, అది పరిగెడుతూ ఉంది. బుద్ధి చిన్న చేసింది, సడన్గా ఆగిపో అంటే ఆగిపోతుంది. ఓకే, సో దానికి కొద్దిగా సమయం ఇవ్వాలి. ఆ సమయం ఎంత సింపుల్గా ఇవ్వచ్చు. ఆ సమయాన్ని ఇవ్వడం కోసం సృష్టించబడిన రకరకాల టెక్నిక్స్. ఈ ప్రపంచంలో మెడిటేషన్కి సంబంధించి ఎన్నో రకాల మార్గాలు ఏవైతే ఉన్నాయో, విపశ్యనకి వెళ్ళారనుకోండి, వాళ్ళు ఒక మార్గం చూపిస్తారు, ఇంకొక చోటుకి వెళ్తే ఇంకొక మార్గం చూపిస్తారు. ఒకరు ఊరికే లైట్ చూస్తుంటే సరిపోతుంది. అవును, సరిపోతుంది నిజానికి. ఇవన్నీ ఏంటంటే దేర్ ఇస్ నథింగ్ లైక్ రాంగ్. బేసిక్గా సాధన అంటే ఒకటే. సాధన అంటే ఏంటంటే మీ ప్రజ్ఞ స్థితిలో మీరు ఉండడం సాధన అంతే. జస్ట్ ఎలివేటింగ్ ద కాన్షియస్నెస్.
ప్రజ్ఞా మట్టాన్ని ఉన్నతపరచుకోవడము అనేది సాధన. అయితే ఆ ప్రజ్ఞా మట్టాన్ని ఉన్నతపరచుకోవడానికి ప్రతి ఒక్క గురువు వాళ్ళు చేసిన సాధన నుంచి, వాళ్ళు చేసిన తపస్సు నుంచి, ప్రతి ఒక్క ఋషి వాళ్ళ తపస్సు నుంచి కనుక్కున్న విషయాల్ని ప్రపంచానికి అందించారు. ఎవరైతే దాన్ని అర్థం చేసుకున్నారో, దాన్ని ఆచరించారో, దాని యొక్క అనుభవం అనేది వాళ్ళకి దొరికింది. ఓకే, ఆ విధంగా గురు శిష్య పరంపర అనేది ఈ ప్రపంచంలో, మన భారతదేశంలో మొదలైంది, ప్రపంచంలో కూడా ఉంది అదే. ఓకే, సో గురువు ఏం చేశారంటే, లేదు ఇప్పుడు నా గుర్తింపు ఈ గురువు గారు ఉన్నారు, ఈ గురువు గారు ఈ జ్ఞానాన్ని ఇస్తున్నారు అనేది ప్రచారం చేయలేదు, అది జరగలేదు ఇక్కడ. గురువు ఏం చేశారంటే, గురువు అంటే ఒక వ్యక్తి కాదు, ఈ సాధన అనేది ఒకటే సాధన. ఏంటది? సైలెన్స్. ప్రతి ఒక వ్యక్తి ఆ మౌనంలోకి వెళ్ళిపోవాలి, ఆ ఎంప్టీనెస్లోకి వెళ్ళాలి, ఆ ప్రజ్ఞాస్థితిలోకి వెళ్ళాలి. అప్పుడు ఆ స్థితి నుంచి ఆ భగవత్ శక్తి యొక్క అనుభవము అనేది దొరుకుతుంది. ఏదో ఒక విషయాన్ని పట్టుకుని, ఒక జ్ఞానాన్ని పట్టుకుని దాన్ని ఫాలో అవ్వడం వల్ల దొరకదు. ఈ ఫాలో అవ్వడాలన్నీ ఎందుకు అంటే, యూ జస్ట్ టు రీచ్ టు దట్ ఎంప్టీ స్టేట్, ఏ స్టేట్ ఆఫ్ జీరో. ఓకే, ఆ కర్మలకి వెళ్ళిపోవాలి. అకర్మ అంటే నేను కర్మ చేస్తున్నా అనేది లేదు, నిజం, అది సత్యం కూడా. యాక్చువల్గా ఏంటి సత్యం అంటే, కర్మ చేయకండి ఆపండి అని చెప్పడం పక్కన పెట్టేస్తే, నిజం చెప్పాలంటే మనమేం చెయ్యట్లేదు, ఇది సత్యం. కానీ చేస్తున్నా అనే ఒక భ్రమ ఉంది కదా, దాని నుంచి బయటపడాలి. దానికోసం మీ యొక్క ఒక లోతైన మౌనం యొక్క అనుభవం అనేది కావాలి. సో సమాధి అనేది గురువు ఎట్లా ఇచ్చారంటే, ఇనిషియేట్ చేశారు. ఒక 15 నిమిషాలు అలా అన్నీ నేను సిద్ధం, అన్నీ వదిలేసి కూర్చోవడానికి. ఎవ్రీథింగ్ ఈజ్ పర్ఫెక్ట్లీ ఓకే. నేనేమో చేయాల్సింది ఏం లేదు, నేను కాన్షియస్గా చైతన్యవంతంగా చేయాల్సింది ఏం లేదు, దేనికి ప్రతిచర్య చూపాల్సింది కూడా ఏం లేదు. ఏదో నడుస్తుంది లోపల, ఇది ఓకేనా లేదా, ఇదేనో ఇది మార్చాలా, ఏం లేదు, ఊరికే ఉండడం అనేది వదిలేస్తే. నువ్వు అలా వదిలేస్తే శరీరాన్ని మనసుని రెండింటిని వదిలి 15 నిమిషాలు నేను కూర్చోడానికి సిద్ధంగా ఉన్నా అంటే సమాధి యొక్క అనుభవం దొరుకుతుంది. ఇంకొకటి ఏంటంటే, రెండవది కాన్షియస్గా ఉండడం అంటే జస్ట్ కాన్షియస్గా ఉండాలి. యూ నీడ్ టు చూస్ ద కాన్షియస్నెస్ ఇన్ ద వరల్డ్ అవుట్ సైడ్ ఆల్సో. బయట ప్రపంచంలో కూడా నువ్వు అదే స్థితిలో ఉండొచ్చు. అకర్మ అంటే పని చేయకుండా ఉండడం కాదు. ఓకే, అది అర్థం చేసుకోవాలి. అకర్మ అంటే ఏంటంటే, ఇప్పుడు ఒక వ్యక్తి ఉన్నాడు, ఊరికి అలా చేయలో కూర్చున్నాడు, అనిపిస్తుంది అరే ఇతను ఏమీ చేయట్లేదు అని అనిపిస్తుంది. కానీ అతను ఆలోచిస్తున్నాడు, అలా జరగకుండా ఉండాల్సింది, ఇది ఎందుకు ఇలా జరిగింది, అయ్యో నేను ఇలా చేయకుండా ఉండాల్సింది, ఇది ఇంకో రకంగా ఉంటే బాగుండేది, ఇది ఇట్లా ఎందుకు ఉంది, దీన్ని మార్స్తే బాగుండు, ఇలా ఆలోచిస్తూ కూర్చున్నాడు. ఇతను కర్మలో ఉన్నాడా, కర్మలో ఉన్నాడా? కర్మలో ఉన్నాడు ఆల్రెడీ. ఈజ్ ఇన్ టు కర్మ. ఓకే, సో ఇంకొక వ్యక్తి ఉన్నాడు, అతను చక్కగా ఫ్లూట్ వాయిస్తున్నాడు, లేదంటే ఒక మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్ ప్లే చేస్తున్నాడు, తన్మయత్వంతో యూ వాంట్ టు డూ ఇట్. ఓకే ఓకే తను కావాలా అని చేస్తున్నాడు, దాంట్లో ఇంకేం లేదు, దాని నుంచి ఏదో కావాల్సింది ఏం లేదు, ఈ జస్ట్ ఎంజాయింగ్ ద యాక్ట్ ఇట్ సెల్ఫ్. ఓకే, లేదు ఒక పెయింటింగ్ వేస్తున్నాడు తన్మయత్వంతో, లేదంటే ఏదైనా చేస్తుండొచ్చు, ఫిజికల్గా ఈజ్ డూయింగ్ సమ్ యాక్షన్, బట్ ఈజ్ ఇన్ టు ఇట్ అంతే. దాని నుంచి కావాల్సింది ఏం లేదు, అదే కావాలి. ఓకే, అప్పుడు
తన యాక్షన్లో ఉన్నాడా, కర్మలో ఉన్నాడా లేదా? లేడు. ఎందుకంటే నీకు ఇంకేదో ఫలితం కావాల్సింది ఏం లేదు. అదేదైతే ఉందో అదే కావాల్సింది అన్నప్పుడు కర్మ అనేది లేదు. కర్మ అనేది ఎప్పుడు అంటామంటే నువ్వు చేసే పనికి నీకు ఇంకేదో ఫలితం ఆశించి నువ్వు చేస్తుంటే దాన్ని కర్మ. సో ఈ రెండు నేర్పించారు గురూజీ. ఒకటి కళ్ళు మూసుకుని ఆ సమాధి స్థితిలో ఉండడం ఎలా, రెండోది ఈ ప్రపంచంలో నువ్వు ఎక్కడున్నా ఏం చేస్తున్నా ఆ ప్రతి క్షణము ఈ ప్రజ్ఞలో ఒక లీడర్గా ఉండడం ఎలా. ఓకే, చాలా సింపుల్గా అంటే జీవన్ముక్తి. నువ్వు బతికే ఉన్నావు, ఈ ప్రపంచంలోనే ఉన్నావు, ఎక్కడికి పారిపోలే. నువ్వు సాధన అని చెప్పేసి ఈ ప్రపంచం అంతా సరిగా లేదు, దాన్ని తీసేసేయాలా, దాన్ని మార్చేయాలా, నేను హిమాలయాలకు వెళ్ళి తపస్సు చేసుకున్నప్పుడు ప్రపంచం బాగుపడుతుంది అనేది ఏం లేదు. యు ఆర్ ఎవ్రీవేర్, యు ఆర్ డూయింగ్ ద యాక్షన్ యాజ్ ఇట్ ఈస్, బట్ యు ఆర్ ఇన్ టు అబ్సల్యూట్ ఫుల్నెస్, అబ్సల్యూట్ సైలెన్స్, and the action is being happened through you, not that you are doing. You are in that awareness. ఆ ప్రజ్ఞతో పాటుగా ప్రతి యాక్షన్తో చైతన్యవంతంగా ఈ ప్రపంచంలో ఉండడం నేర్పించారు. సో ఈ అనుభవాన్ని ఎంతోమంది గురూజీ ద్వారా ఈ కార్యక్రమాన్ని పొందిన వాళ్ళంతా నేర్చుకున్నాను. గురూజీ నేను ఒక్కరినే ఇస్తే ఎంతమందికి దొరుకుతుంది ఇది కనుక ఆయన ఏం చేశారంటే ఎంతోమంది నాలాగా టీచర్లను శిక్షణ ఇచ్చారు, టీచర్స్ ట్రైనింగ్స్ ఇచ్చారు, థౌజండ్స్ ఆఫ్ టీచర్స్ని క్రియేట్ చేశారు. ఏమన్నా అంటే ప్రతి గల్లీకి ఒక గురువు ఉండాలా? అవును, ఉండాలి. ఎందుకంటే లేకపోతే సాధ్యం కాదు. ముందు కాలం లేకంటే ఎవరో ఒక ప్రవక్త, ఎవరో ఒక వ్యక్తి ఎక్కడి నుంచో దిగి వస్తే ఆయన ఇచ్చిన విషయం అంతా తీసుకునేవాళ్ళేమో, దాన్ని ఫాలో అయ్యేవాళ్ళేమో. ఇప్పుడు అది సాధ్యం కాదు ఇప్పుడున్న ప్రపంచంలో. ఓకే, ఒక మిత్రత్వంతో చెప్పాలి, ఇది జ్ఞానము. ఇప్పుడు ఎవరు అయినా ఎవరికి మాట వింటారంటే ఒక మిత్రుడు మాట వింటారు. ఓకే, సో అలా చెప్పగలగాలి. ఓకే, ఇక ఇదండి, ఇది జ్ఞానం, ఇట్లుంటే అద్భుతంగా ఉంటాం మనం అని చెప్పగలిగితే అది తీసుకుంటాం. ఎందుకంటే బుద్ధి అనేది మనిషికి ఆ లెవెల్కి వెళ్ళిపోయింది. ఓకే, అహంకారాన్ని వదిలేసే నువ్వు శరణాగతిలో ఉండు భగవంతునిగా అంటే తెలియలే అది. ఓకే, సో ఒక అద్భుతమైన జ్ఞానం ఇచ్చారు, ఎంతోమంది టీచర్లను శిక్షణ ఇచ్చారు. నాకు ఆ అదృష్టం దొరికింది, నాతో పాటు ఎంతోమందికి దొరికింది. నేను కూడా గురూజీతో పాటే ఉన్నాను చాలా సంవత్సరాలు బెంగళూరు ఆశ్రమంలో. గురూజీ టీచర్స్ ట్రైనింగ్స్ చేస్తూ ఈ జ్ఞానాన్ని అందరికీ దొరకాలి. అయితే రెండు రకాలు ఉండొచ్చు. టీచర్ ఎందుకు అంటే టీచర్ అనేది ఒక గుర్తింపు, బాగుందే, ఒక పొజిషన్, ఒక ఐడెంటిటీ అనుకుని ఉన్నవాళ్ళు కూడా ఉండొచ్చు. ఓకే, వాళ్ళ ద్వారా కూడా ప్రపంచానికి మంచి జరిగింది. రెండోది ఏంటంటే ఇది నేను చేస్తున్నా అనే కాకుండా ఇది జరుగుతుంది అనే ఒక ప్రజ్ఞతో పాటు ఉంటూ ఆ సాధనలో ఉంటూ సాధన ప్రపంచానికి పరిచయం చేసిన వాళ్ళు ఉన్నారు. సో ప్రతి ఒక్కరికి తెలుసు ఒక అద్భుతమైన ఒక షిఫ్ట్ సిద్ధ సమాధి యోగా చేసినారు అంటే వాళ్ళ జీవితం ముందులాగా ఉండదు. ఒక అద్భుతమైన పరివర్తన అనేది సహజంగా జరిగిపోతుంది. అంత సింపుల్. మెడిటేషన్ అనేది మన యొక్క సహజమైన స్థితి. నేనేం చెప్పేదంటే మెడిటేషన్ చేసేది కాదు, చేయడం అనేది ఆపేసేది అంతే. ఓకే, చేయడము అనే దాని నుంచి బయటికి వచ్చి ఉండగలిగితే, వదిలేసి ఉండగలిగితే అది మెడిటేషన్. సాధారణంగా చేస్తూనే ఉన్నారు, మెడిటేషన్ చేయడము అనేది లేదు. ఓకే, ఇది ఇంకా సైంటిఫిక్గా చెప్తాను మీకు. ఓకే, ఇన్ సైంటిఫిక్ టెర్మినాలజీ ఏంటి అని చెప్తాను. వాట్ ఈజ్ సమాధి అండ్ వాట్ ఈజ్ మెడిటేషన్. సరే సార్, మధ్యలో మిమ్మల్ని ఆపుతున్నాను. కొంచెం సౌండ్ అది మీరు అటు ఇటు అయినప్పుడు కొంచెం సౌండ్ తక్కువ అయిపోతుంది, ఇప్పుడు చాలా లోగా వస్తుంది. ఓకే ఓకే, నేను కూడా మీతో పాటు మెడిటేషన్ కూర్చున్నా కదా, ఆఫ్టర్ మెడిటేషన్ ఆటోమేటిక్గా వాయిస్ లో అయిపోతుంది కదా. ఓకే ఓకే, గట్టిగానే మాట్లాడతాను. సో
ఇది ఏంటి అంటే మెడిటేషన్ ఈజ్ ఏ హైబర్నేటివ్ ప్రాసెస్, ఏ ప్రాసెస్ ఆఫ్ హైబర్నేషన్. హైబర్నేషన్ అనే పదం విన్నారా మీరు? సుప్తావస్థ. ఇది ప్రకృతిలో అతి సహజమైన విషయం, ప్రతి జీవికి ఉంటుంది. చిన్న ఏకకణ జీవి నుంచి మొదలు పెడితే చిన్న కీటకాలు కావచ్చు, చేపలు కావచ్చు, కప్పలు కావచ్చు, ఎంత పెద్ద జీవులైనా కావచ్చు. ఇవి సాధారణంగా మీరు చదువుకుని ఉంటారు, చిన్నప్పుడు సైన్స్ బుక్లో చదువుకుని ఉంటారు. ఏం జరుగుతుంది అంటే ఇప్పుడు ధ్రువాల్లో ఏం జరుగుతుంది అంటే వింటర్లో మొత్తం నీరంతా ఇసైపోతుంది. అవి వేటాడడానికి, పట్టుకోవడానికి, తినడానికి ఆహారం కూడా ఉండదు. ఏం చేయాలి? ఏం లేనప్పుడు చేయాల్సింది ఏమీ లేదు. సో జస్ట్ సెటిల్ డౌన్ యువర్ బాడీ, స్లోగా ఆ మెటబాలిక్ రేట్ అంతా స్లో చేసేసుకొని ఈవెన్ హార్ట్ రేట్ కూడా జీరో అయిపోతుంది చాలా ఫిషెస్ అండ్ ఫ్రాగ్స్, వీటన్నిటికీ, చిన్న కోల్డ్ బ్లడెడ్ యానిమల్స్ అన్నిటికీ. బట్ పెద్ద వాటికి ఏంటంటే జీరో కాకపోవచ్చు, చాలా స్లో డౌన్ అయిపోయి అలా కొన్ని నెలలు, ఈవెన్ సంవత్సరాలు అలాగే ఉండిపోగలుగుతాయి జీవులు. బట్ దే ఆర్ అలైవ్, జీవించి ఉంటాయి. ఎందుకంటే అక్కడ శక్తి ఖర్చు చేయట్లేదు, శక్తి ఖర్చు చేయాల్సిన అవసరం లేదు, అలా జీవితం ఉంటుంది. ఇది నేచురల్ ప్రాసెస్, ప్రతి జీవికి అది సహజమైన విషయం, మనిషికి కూడా. కానీ మనిషి దాని నుంచి దూరం వెళ్ళిపోయాడు. ఎందుకు వెళ్ళిపోయాడు అంటే బుద్ధి ద్వారా. మన శక్తి ఎక్కువ ఖర్చు చేసేది ఎక్కడి నుంచి అంటే శరీరంతో చేసే పని నుంచి కాదు, నీ మనసులో జరిగే ఫ్లక్చుయేషన్ నుంచి. నీ బుద్ధి ఎప్పుడు ఓకే, నాట్ ఓకే, ఇది చెయ్యి, అది చెయ్యి, ఇది బాగాలేదు, అట్లా ఇట్లా కాదు, ఇట్లా ఇట్లా ఒక స్థిరత్వము అనేది లేకుండా పరిగెడుతున్న ఆ స్థితి నుంచి. అందుకని చాలామందికి ఏమనిపించింది అంటే, ఏం అర్థం చేసుకున్నారు మెడిటేషన్ అంటే ఇది మనసుకు సంబంధించింది అని. బట్ మెడిటేషన్ అనేది మనసుకు సంబంధించింది కాదు, ఏదో ఒక సహజమైన స్థితి. అయితే ఆ స్థితిని నీ శరీరం, నీ మనసు అనుభవించాలి అంటే నీ బుద్ధిని కొద్దిగా పక్కన పెట్టాలి. ఆ పక్కన పెట్టడానికి కావాల్సిన రకరకాల మార్గాలు ఈ ధ్యాన పద్ధతులు. కనుక అహో ఇది మనసుకు సంబంధించింది అనే ఒక ఐడియా వచ్చింది. ఓకే, సో ఇది సహజమైన స్థితి, ఇది మీరు ఎక్స్పీరియన్స్ చేయొచ్చు కొద్దిసేపట్లోనే. గురూజీ అంత అద్భుతంగా ఇచ్చారు. 15 నిమిషాల్లో యూ కెన్ డ్రాప్ ఎవ్రీథింగ్ అండ్ యూ కెన్ ఎంటర్ ఇన్ టు ఎ స్టేట్ ఆఫ్ జీరో. యూ కెన్ ఎంటర్ ఇన్ టు యువర్ ప్యూర్ కాన్షియస్నెస్. మీ బాడీ ఎక్దమ్ పర్ఫెక్ట్లీ సెటిల్ అయిపోతుంది, మీ మనసు పూర్తిగా మౌనం అయిపోతుంది. ఆ స్థితికి వెళ్ళొచ్చు, అది సహజం. నువ్వెంత వదిలేయడానికి సిద్ధంగా ఉంటే అంత. ఓకే, అందుకని ఇది గురూజీ ఇచ్చారు ఏంటంటే హౌ టు డ్రాప్ ఇట్ అని, కంప్లీట్గా డ్రాప్ చేయడం అనే దాని నుంచి. వేరే మెడిటేషన్ టెక్నిక్స్ ఏంటంటే ఏదో ఇంకా చేయడం, ఇంకొక ప్రాసెస్ ఏదో ఉంది మళ్ళీ, ఆ ప్రాసెస్ వల్ల డిలే అయింది అంతే. సో గురూజీ ఆయన టీఎం నేర్చుకున్నప్పుడు అక్కడ పట్టేది, కొన్ని గంటలు పట్టేది. సో అలా నేను విపర్శనకి వెళ్ళేది ప్రతి సంవత్సరం. అలా వెళ్ళి కూర్చుని ఒక 10 రోజులు, రోజుకో 10 గంటలు మెడిటేషన్ కూర్చుని. ఆ కూర్చుంటే ఏంటంటే అదొక ఎక్స్టెన్సివ్ ప్రాసెస్ అన్నమాట. ఓకే, నువ్వు ఎంటీనెస్కి రావడం కోసం యు ఆర్ వాంట్ టు రీచ్ ద స్టేట్ ఆఫ్ నాన్ డూయింగ్ యాక్చువల్లీ అల్టిమేట్గా. ఓకే, బట్ యు ఆర్ స్టిల్ డూయింగ్. సో గురూజీకి ఏమర్థమైందంటే లేదు, వెన్ యూ వాంట్ టు ఎంటర్ ఇన్ టు స్టేట్ ఆఫ్ నాన్ డూయింగ్, వై టు డూ సంథింగ్. ఆ నాన్ డూయింగ్ అనేదే చూస్ చేసుకుని ఎలా ఉండడం అనేదాన్ని చాలా సింప్లిఫై చేసి ఇచ్చారు అద్భుతంగా. దట్ ఈజ్ ఎఫెక్టివ్నెస్ ఆఫ్ సమాధి, సిద్ధ సమాధి. రెండో అవసరం ఒకటి ఏంటంటే ఇంటెలెక్చువల్లీ అండర్స్టాండింగ్ అవసరం. ఏదైనా నువ్వు నిజ ఎక్స్పీరియన్స్కి తీసుకురావాలి అంటే జ్ఞానం సరిపోదు. జ్ఞానం అనేది ఒక మెట్ అయితే, రెండోది అండర్స్టాండింగ్. అది ఎలా అనుభవంలోకి తీసుకురావాలి, దాన్ని ప్రాక్టికల్గా ఎలా ఎక్స్పీరియన్స్ చేయాలి అనేది అర్థం కావాలి. అర్థమైన తర్వాత మూడోది ఏంటంటే దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి. ఓకే, ఒకటి తెలుసుకోవాలి నాలెడ్జ్, 2 అండర్స్టాండింగ్, 3 దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి జీవితం. ఇంప్లిమెంట్ చేస్తే ఆ అనుభవం అనేది నీది అవుతుంది. సో గురువు ఈ సిద్ధ సమాధి యోగ ద్వారా ఇచ్చిన క్లాసెస్ ఉంటాయి. ఈ క్లాసెస్ ఎట్లా అంటే ప్రతి ఒక్కటి
ఇట్ విల్ సింపుల్లీ పుట్ యూ ఇంటూ ఏ స్టేట్ ఆఫ్ జీరో. ఆయన చెప్పాను కదా ఇప్పుడు మీకు లీడర్ అనే ఒక కాన్షియస్నెస్ ఏదైతే ఇచ్చారో అది అర్థమైన వ్యక్తి ఆ లీడర్షిప్లో ఉన్నప్పుడు ప్రపంచంలో చాలా చైతన్యవంతంగా యాక్టివ్గా ఏమో చేస్తున్నట్టు కనిపించిన ఈజ్ ఇంటూ జీరో, ఈజ్ ఇంటూ ఎఫర్ట్లెస్నెస్. మీరు కళ్ళు మూసుకొని ధ్యానంలో ఉంటే ఎలాంటి ఒక ప్రశాంతతతో, ఎలాంటి ఒక రిలాక్సేషన్లో ఉంటారో, ఈ ప్రపంచంలో ఒక చైతన్యవంతమైన పని చేస్తూ కూడా అదే స్థితిలో ఎలా ఉండొచ్చు అనే ఒక అద్భుతమైన జ్ఞానాన్ని ఇచ్చారు. ఇంకోటి ఏంటంటే సహజమైన స్థితి. ఓకే, మనిషికి కావాల్సింది సాధన ఏంటి అంటే, సాధన మనిషికే కావాలి. జంతువులకి, జీవులకు, కీటకాలకి అవి ఆల్రెడీ ఉన్నాయి. ఎందుకు మనిషికి కావాలంటే మనిషి మాత్రమే ప్రకృతి నుంచి, సహజత్వం నుంచి దూరంగా వెళ్ళాడు. దేని ద్వారా అంటే బుద్ధి ద్వారా. ఓకే, సో కనుక మళ్ళీ ఆ సహజత్వంలోకి, మన యొక్క ఒక సహజమైన ఒక స్థితిలోకి, సహజమైన జీవన శక్తి యొక్క అనుభవంలోకి రావడానికి దాన్ని వదిలేస్తే సరిపోతుంది యాక్చువల్గా, అంతే. సో ఆ వదలడం ఎలా అనేదాన్ని చాలా చక్కగా అద్భుతంగా ఓకే ఈ క్లాసెస్ ద్వారా గురూజీ అందించారు. సో ప్రతి క్లాస్ నుంచి నిజంగా ప్రతి క్షణం ఆనందంగా ఉండాలి, అందరికీ తెలుసు, జ్ఞానం తెలుసు, కానీ ఆ ఉండడం ఎలా అనేది ప్రాక్టికల్గా గురూజీ అందించారు. సో ద పీపుల్ హూ ఈ జ్ఞానం తీసుకున్న వాళ్ళ యొక్క అనుభవం ఏంటంటే వాళ్ళు హ్యాపీగా ఉంటారు ప్రతి క్షణం. వాళ్ళు ఎక్కడ నుండని ఏమైనా చేస్తుందని అదంత సంబంధం లేదు. ఓకే, దే నో హౌ టు రిజాయిస్, హౌ టు నో ఎంజాయ్ ద లైఫ్ మూమెంట్ బై మూమెంట్. ఆఫ్ కోర్స్ మళ్ళీ ఎక్కడైనా పడిపోతుండొచ్చు, బట్ ఏం లేదు, వాళ్ళు ఎట్ ఎనీ టైం దాని నుంచి బయటికి రావడం అనేది సాధన అద్భుతంగా ఇచ్చారు. నిజంగా అలాంటి గురువులకు శిష్యులుగా అవడానికి ఒక భాగ్యం దొరికింది. ఆ జ్ఞానాన్ని అందరికీ అంటే నేను చాలా చూశాను. నేను మళ్ళీ కంపారిజన్ ఏం లేదు నిజానికి. ఇన్ఫ్యాక్ట్ అందరూ చేసేది ఏంటంటే అందరూ అక్కడికి చేరుకోవడానికే. ఓకే, మార్గాలు ఎన్ని ఉన్నా. సో వెళ్ళాను ప్రతి ఒక్క గురువు నేను అదే అర్థం చేసుకున్నాను. నేనేం అర్థం చేసుకుంటే ఇంత వాళ్ళ వేలో అర్థం చేసుకున్న సాధనాన్ని ఇచ్చారు అంతే తప్ప. ఓకే, ఎవరైనా ఇంకా పడిపోయినారనుకోండి, మీరు ఇది మాత్రమే అన్నారనుకోండి, అక్కడ ఇది మాత్రమే అనడంలో తప్పు కూడా నాకు కనిపించలేదు కొన్ని చోట్ల. ఎందుకంటే ఏమో ఒక శిష్యుడు అనేవాడు ఇంకో చోటుకి వెళ్ళినప్పుడు ఏం చేస్తాడంటే, ఇది లేదు మా గురుజీ బెటరే చెప్పారండి అని కంపారిజన్లు వెళ్తారు. ఆ కంపారిజన్ వల్ల ఏంటంటే అక్కడ ఏముందో అది చూడడం సాధ్యం కాదు, వాళ్ళకి నేర్చుకోవడం తీసుకోవడం సాధ్యం కాదు. సో అలాంటప్పుడు వెళ్ళకు అని వాళ్ళు చెప్పింది. దట్ ఈజ్ ఆల్సో ఫైన్. మళ్ళీ వాళ్ళు పొరపాటని కాదు మరి. ఓకే, కానీ అది కూడా నిజమే ఇంకొకవేళ. కానీ అది తీసుకోగలి. నేనేం చూసానంటే జస్ట్ లైక్ హిందూ రిలీజియన్ అనేది ఏదైతుందో ఇట్ ఈజ్ ఏబుల్ టు అబ్జర్వ్ ఎవ్రీ కల్చర్. ఒక కల్చర్ రిలీజియన్ అన్నాను నేను. ఓకే, ఆ కల్చర్ ఏ కల్చర్నైనా తీసుకుని దాంట్లో కలిసిపోగలిగినటువంటి ఒక ఫ్రీడమ్ ఉన్న, ఒక ఎంప్టీనెస్ ఉన్న నేచురల్ కల్చర్ అది. అలాంటి ఒక కోర్స్. సో మా వాళ్ళు గురుజీ చెప్పాడు, ఓకే వెళ్ళు ల్యాండ్ మార్క్ చేయి. మాకు చెప్పేవాడు ఓకే అంటే దేర్ ఇస్ నథింగ్ లైక్ యూ కెన్ గో ఎవ్రీవేర్, లెర్న్ ఎవ్రీవేర్. ఎందుకంటే ఇంకొక మార్గం ద్వారా కూడా దాన్ని అదే విషయాన్ని చూసినాం అనుకో ఏమవుతుంది, బలపడుతుంది నిజంగా. సో ఈ సాధకులు చాలా అద్భుతం. ఎందుకు సాధకులు అద్భుతంగా అంటే నువ్వు ఎక్కడికి వెళ్ళినా కూడా మళ్ళీ ఆ సెంటర్కి రావడం అనేది, తెలుసుకోవడం అనేది అద్భుతం. నీకు ఒకటే దారి తెలుసు అనుకోండి, ఒక చోటికి రీచ్ అవ్వాలా. లేదు నీకు 4 మార్గాలు తెలుసు అనుకోండి, ఏ మార్గం నుంచి నేను వెళ్తావు కదా. ఓకే,
దెర్ ఇస్ నథింగ్. బట్ ఎనీవే యూ విల్ చూస్ ద సింప్లెస్ట్ వే. షార్టెస్ట్ రూటే ఎంచుకుంటావు కదా నువ్వు వెళ్ళడానికి సాధారణంగా. సో వాట్ ఐ ఫెల్ట్ ఈజ్ ద షార్టెస్ట్ రూట్ ఈజ్ సమాధి. ఓకే, బట్ యూ కెన్ గో త్రూ ఎనీవే. సో ఆయన ఇంకోటి ఏం చూసానంటే రియల్లీ ఈ వాజ్ లివింగ్. ఆయన ఓన్లీ ఒక ప్రవచనం ఇచ్చి ఓ నేను జ్ఞానం ఇస్తున్నాను ఇది తీసుకోండి అనే గురువు అనే దాంట్లో లేరు ఆయన. ఆయన ఎప్పుడు ఆ స్థితిలో లేరు. నిజంగా ఈ సమాధి అనే ఒక అనుభవం అనేది దానికి ఒక రూపం అంటే ఎట్లా ఉంటుంది అంటే ఆ గురూజీ లాగా ఉంటుంది అని కనిపించేది అక్కడ ఆయనతో ఉన్నప్పుడు. సో వీఆర్ లక్కీ ఎవరైతే చేశారో చేయొచ్చు. ఇప్పుడు ఏంటంటే ఆయన భౌతికంగా లేరు కానీ ఆయన ఉన్నారు, అంతటా ఉన్నారు. ఈ జ్ఞానాన్ని పొందిన ప్రతి వ్యక్తి లోపల ఉన్నారు, ఆ ప్రతి వ్యక్తి బీయింగ్ లోపల ఉన్నారు. ఆ ప్రతి టీచరు గురు పరంపర అని ప్రోగ్రాం పెట్టారు కదా. గురు పరంపర అంటే ఏంటంటే ఈయన గురువు నేను శిష్యుని ఆ స్థితి అలా చెప్పలేదు. గురూజీ ఎప్పుడు శిష్యుల్ని తయారు చేయలేదు. ఈ గురూజీ ఏం చేశారంటే రిషి ప్రభాకర్జీ గురువులనే తయారు చేశారు. సో ఆయన చేసింది ఏంటంటే గురు పరంపరనే చేశారు. అందరినీ గురువులాగానే ట్రీట్ చేశారు, ఈ ప్రపంచానికి అందించారు. నువ్వు చెప్పడం అనేది కూడా లేదు. ఆయనకి ఎక్స్పీరియన్స్లో ఉండి ఏంటంటే నేను చెప్పట్లేదు, నా ద్వారా వస్తుంది అలాంటప్పుడు ప్రతి ఒక్క టీచర్ కూడా ఈ యొక్క అనుభవంలోనే ఉన్నారు. నేను చెప్పడం నేను చేయడం అనేది ఏం లేదు. నేను అనేది మళ్ళీ ఇంకొక అహంకారం, నేను చేస్తున్నా అంటే ఏం చేస్తున్నా. హౌ కెన్ యూ గివ్ ద సైలెన్స్ టు అనదర్ బీయింగ్? సైలెన్స్ ఇవ్వడం సాధ్యం కాదు. యూ కెన్ ట్రాన్స్మిట్ త్రూ యువర్ ఓన్ సైలెన్స్. అంటే ట్రాన్స్మిట్ అంటే మీరు ఉండడం వల్ల ఆ స్థితి నుంచి అది ఆటోమేటిక్గా వాళ్ళ లోపలి మౌనాన్ని జాగృతపరుస్తుంది అన్నంతవరకే. కానీ నేను ఇవ్వడము, దెర్ ఇస్ నథింగ్ లైక్ ఐ కెన్ గివ్, ఐ గివ్. ఓకే, సో గురువు అంటే ఇచ్చేవాడు అంటే అవును ఇచ్చేవాడే, కానీ నేను ఇస్తున్నా అనే ప్రజ్ఞ నుంచి కాకుండా అలా ఉండడం వల్ల ఆ స్థితిని తన చుట్టూ వ్యాపింపజేసేవాడు గురువు. సో థ్యాంక్ యూ ఈ అవకాశం ఇచ్చినందుకు. మా గురువు ఏంటి, ఈ జ్ఞానం ఏంటి, ఈ ఆయన అందించిన అద్భుతమైన విషయం ఏంటి షేర్ చేసుకోవడానికి అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. చాలా అంటే బాగా చెప్పారు. ఇలాంటివి కాదు, చక్కగా ఏది కావాలో అది చెప్పారు. ఫ్రెండ్స్, ఎవరైనా గురూజీని ఏమైనా డౌట్లు ఉంటే అడగండి.